అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 40వ భాగంలో సిద్ది జౌహార్ పన్హాలా కోటను ముట్టడించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో పన్హాలా కోటలో శివాజీ పరిస్థితి గురించి తెలుసుకుందాం. షాయిస్తాఖాన్ సైన్యం అంటే ఒక సముద్రమే. అరచేయి అంత స్వరాజ్యాన్ని ముంచెత్తడానికి అది పొంగి వస్తున్నది. ఒకవైపున సిద్ది జౌహార్ సైన్యం, మరొక వైపున షాయిస్తాఖాన్ సైన్యం రెండూ కలిసి సుమారు 1.5 లక్షల కన్నా అధికం. శివాజీ దగ్గర ఉన్న సైన్యం అంతా కలిపి 15,000 లోపే ఉంటుంది. షాయిస్తాఖాన్ స్వరాజ్యపు సరిహద్దుల్లో అడుగుపెట్టి గ్రామాలను శ్మశానంగా మారుస్తాడు, దేవాలయాలను ధ్వంసం చేస్తాడు. బలవంతపు మత మార్పిడులు, బలాత్కారాలు విలయతాండవం చేశాయి. కొండ చిలువలాగా ఒక కోట తర్వాత ఒక కోటను దిగమింగుతూ అతడు ముందుకు సాగుతాడు. అతడిని అడ్డుకునే అవకాశమే లేకుండా పోతుంది. అవతల శివాజీ పన్హాలా కోటలో కాలు చేయి ఆడని స్థితిలో ఉంటాడు. షాయిస్తాఖాన్ను ఆపేవారెవరూ లేరు. జిజియాబాయి రాజ్గఢ్లో ఉండి స్వరాజ్య రక్షణ సాగిస్తుంటుంది. ఆమె సూచనల ప్రకారం రాజ్గఢ్ నుంచి మావళి వీరులు చిన్న చిన్న బృందాలుగా బయలుదేరి మొఘల్ సేనపై ఆకస్మిక దాడులు చేయడం మొదలుపెట్టారు. రాత్రి సమయాల్లో కొండ లోయల్లో శత్రువులపై విరుచుకుపడడం, అందిన వారిని హతమార్చి మాయమై పోయేవారు. ఇటువంటి గెరిల్లా యుద్ధం మొఘలులకు పూర్తిగా కొత్త. భారీ సంఖ్యలో ఉన్న మొఘల్ సైన్యానికి కొంత నష్టం కలిగించగలిగారు. కానీ అపారమైన సైన్యాన్ని ఏమీ చేయలేకపోతారు. చివరికి షాయిస్తాఖాన్ పూణే వచ్చి రంగమహల్లో తిష్ట వేస్తాడు. ఈ రంగమహల్కే లాల్ మహల్ అని కూడా ఇంకొక పేరు ఉంది. శివాజీ తన బాల్యాన్ని గడిపిన ఈ మహల్ నేడు శత్రువుకు నివాస స్థలమైంది. దాని చుట్టుపక్కల నివాసాలు ఏర్పరచుకుని 1,00,000 మంది శత్రు సైన్యం ఉంటుంది. ఈ విధంగా స్వరాజ్యంలోని ముఖ్య నగరంపై శత్రువు నీడ అలముకుంది. అవతల బీజాపూర్ 4 వైపులా గల ప్రాంతాల్లోని శత్రువులతో పోరాడుతున్న నేతాజీ ఫాల్కర్ కు శివాజీ పన్హాలా కోటలో చిక్కుకుపోయిన విషయం తెలుస్తుంది. శివాజీ మహారాజు పన్హాలా దుర్గంలో సిద్ది జౌహార్ గుప్పెట్లో ఇరుక్కొని ఉన్నాడు. తన దగ్గర ఉన్న 5,000 సైన్యంతో జౌహార్ యొక్క బలిష్ట సేనను ఛేదించి మహారాజును విడిపించడం అత్యవసరం. కానీ ఎలా అని నేతాజీ ఒక ఉపాయం ఆలోచిస్తాడు. తాను తిన్నగా బీజాపూర్ మీద దాడి చేయడం, అప్పుడు రాజధాని రక్షణకు జౌహార్ స్వయంగా రావడమో లేక సైన్యాన్ని పంపడమో చేయాల్సి ఉంటుంది. దానివల్ల ముట్టడి బలహీనపడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో బీజాపూర్ యొక్క మొత్తం సైన్యం పన్హాలా ముట్టడిలోనే ఉంటుంది. ఈ ఆలోచనతోనే నేతాజీ తన బల్లెపు మనను తిన్నగా బీజాపూర్ వైపు తిప్పుతాడు. శివాజీ యొక్క సర్వసేనాధిపతి, మరొక శివాజీ అని పిలువబడే నేతాజీ ఫాల్కర్ తన రాజధానిపై దాడికి వస్తున్నాడని వినగానే సుల్తాన్ గుండె చెదిరిపోతుంది. బీజాపూర్లో మిగిలి ఉన్నది కేవలం 5,000 సైన్యం మాత్రమే. అల్లా మీద భారం వేసి దానిని ఖవాస్ ఖాన్ నాయకత్వంలో పంపిస్తాడు. బీజాపూర్ సమీపించేసరికి నేతాజీ సైన్యం అలసిపోయి ఉంటుంది. అఫ్జల్ ఖాన్ వధానంతరం నుండి నేటి వరకు క్షణం కూడా విశ్రాంతి లేకుండా పోరాటాలు సలుపుతూనే ఉంది. బీజాపూర్ సైన్యం తాజా బలంతో ఉంది. దానితో పాటు స్థానబలం కూడా బీజాపూర్ సైన్యానికి కలిసి వచ్చింది. పరిస్థితి ప్రతికూలంగా ఉందని గ్రహించి నేతాజీ సైన్యం వెనక్కి తగ్గవలసి వస్తుంది. కానీ దానిని వెంట తరిమే ధైర్యం బీజాపూర్ సైన్యానికి లేకపోయింది. రాజ్గఢ్ కోటలో జిజియాబాయి చాలా విచారంగా ఉంటుంది. శివాజీ పన్హాలా కోటలో ముట్టడింపబడి ఉంటాడు. దాని నుండి కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నేతాజీ ఫాల్కర్, శివాజీలు దూరంగా ఉండడం వలన రాజ్గఢ్ నుంచి స్వరాజ్యాన్ని రక్షించే బాధ్యతను ఆమె నిర్వహిస్తుంటుంది. అప్పటికే
తన కుమారుడిని చూసి నెలలు దాటింది. తిరిగి తన కుమారుడిని చూడగలనా లేదా అనే చింత ఆమెను బాధిస్తుంటుంది. శివాజీని విడిపించే వారెవరూ ఆమెకు కనిపించడం లేదు. అందరూ ఎవరి స్థలాల్లో వారు ఉండి స్వరాజ్య రక్షణ చేస్తుంటారు. శివాజీ బయటపడడానికి తానే స్వయంగా పన్హాలకు వెళ్లి సిద్ది జౌహార్ మీద దాడి చేయాలనే ఆలోచన కూడా జిజాబాయికి కలుగుతుంది. ఇంతలో నేతాజీ ఫాల్కర్ వస్తాడు. అతడితో పాటు సర్దార్ సిద్ది హిలాల్ కూడా ఉంటాడు. మహారాజును రక్షించుకోవడానికి స్వయంగా ప్రయాణమవుతున్న జిజాబాయిని చూసి నేతాజీ సిగ్గుపడతాడు. అక్కడ మీ మహారాజు శత్రువుల ఉచ్చులో ఇరుక్కుని ఉంటే నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? నా శివాజీని రక్షించుకోవడానికి నేనే వెడతాను అంటుంది. తక్షణమే వెనక్కి తిరుగుతాడు నేతాజీ ఫాల్కర్. పన్హాలలో చింతాక్రాంతుడై ఉన్న శివాజీ అంచనాలన్నీ తారుమారు కాసాగాయి. వర్షాకాలంలో ముట్టడి బలహీనపడుతుందనుకుంటే అలా జరగలేదు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క ఆశ నేతాజీ ఫాల్కర్. అతడు బయట నుంచి దాడి చేసి ముట్టడిని కొంచెం కదిలిస్తే తాను బయటపడవచ్చు. ఒకరోజు నేతాజీ ముట్టడి జరుగుతున్న వైపు రావడం కోటపై నుంచి శివాజీ చూస్తాడు. ఆయన కళ్ళు మెరుస్తాయి. కాని అనుభవశాలైన సిద్ది జౌహార్ ముందే పసిగట్టి నేతాజీ వల్ల కోట ముట్టడి ఏమాత్రం డేలా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ముట్టడి ఏమాత్రం దెబ్బ తగలకుండా నేతాజీని దూరంగానే ఎదుర్కొంటాడు. కాని నేతాజీ సిద్ది హిలాలులు అపూర్వ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ శత్రువులను ఛేదించుకుని ముందుకు రాసాగారు. ఇంతలోనే తన కొడుకు మరణించాడనే వార్త విని సిద్ది హిలాల్ ఆ వైపుకు దౌడు తీయడంతో అతడి వెంట ఉన్న సైన్య భాగం భయపడి వెనక్కి తిరిగి పారిపోతుంది. ముందుకు దూసుకుపోతున్న నేతాజీ వెనక్కి మరలవలసి వస్తుంది. దైవం మహారాజుకు ప్రతికూలంగానే నిలిచినట్లు అనిపిస్తుంది. కోట లోపల ఉన్న ఆహార సామగ్రి, ఆయుధాలు ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది. కోటలో ఉన్న ఆహారం అయిపోగానే శివాజీ శరణాగతుడు కాక తప్పదని అంతవరకు ముట్టడిని కొంచెం సడలకుండా చూసుకోవాలని జౌహార్ సంకల్పించి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో శివాజీ బయటపడే అవకాశం లేదని అందరికీ అనిపిస్తుంది. నేతాజీ చివరి ప్రయత్నం కూడా విఫలమయ్యాక శివాజీకున్న చివరి ఆశ కూడా పోయింది. స్వరాజ్యం పైన శివాజీ ప్రాణాలకు ఉన్న ముప్పు అఫ్జల్ ఖాన్ దండెత్తి వచ్చినప్పటికంటే భయంకరంగా తోచింది. పూణేలో షాయిస్తా ఖాన్ తన స్థానాన్ని బాగా గట్టి చేసుకుంటాడు. నాసిక్ నుండి చాకన దుర్గం వరకు దిగ్బంధనం చేస్తాడు. ఔరంగజేబు అవగాహన లేమి స్వరాజ్యానికి లాభించింది. ఆదిల్ షాతో కలువకు నువ్వు సొంతంగా శివాజీపై దండయాత్ర సాగించు అని షాయిస్తా ఖాన్కి ముందే సూచన ఇస్తాడు. అలా కాకుండా శత్రువులు ఇద్దరూ కలిసి ముట్టడిలో పాల్గొని ఉంటే శివాజీకి తప్పనిసరి మృత్యువై ఉండేది. తరువాతి భాగంలో శివాజీ కోట నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.